హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అని కొనియాడారు. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శన కనపరిచిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారీ విజయంతో ఈ సిరీస్ ను ఘనంగా ప్రారంభించిన భారత్ ఆ తర్వాతి 4 మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైంది. ఒక మ్యాచ్ ను వర్షం సాయంతో డ్రా చేసుకుని మరో 3 మ్యాచ్ల్లో ఓడింది. దాంతో 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ 3.1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంతో ఆసీస్ WTC 2025 ఫైనల్ బెర్త్ దక్కించుకోగా టీమిండియా ఆశలు గల్లంతయ్యాయి. జూన్ లార్డ్ వేదికగా జరిగే WTC ఫైనల్లో ఆసీస్ సౌత్ ఆఫ్రికా తలబడనున్నాయి. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కోల్పోయిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 9 ఇన్నింగ్స్లలో 13.6 సగటుతో 32 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఆసీస్ జట్టులోని 15 మంది ఆటగాళ్లను తన బౌలింగ్తో వణికించాడు. ఈ విషయాన్ని ఆసీస్ ఆటగాళ్లే చెప్పారు. ఈ సిరీస్లో బుమ్రా తమకు సింహ స్వప్నంలా మారాడని కొనియాడాడు. ఈ సిరీస్లో అతను కనబరిచిన ప్రదర్శన తమ జీవితంలోనే చూడలేదని కితాబిచ్చారు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం బుమ్రాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును కొనియాడుతూనే బుమ్రా వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అని పేర్కొన్నాడు. ఈ సిరీస్లో 0.1తో వెనుకంజలో నిలిచిన తరువాత పుంజుకుని 3.1తో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ప్రదర్శన ప్రశంసనీయం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్నందుకు వారికి అభినందనలు. ఇక్కడ మనం బుమ్రా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అతను అని సచిన్ ట్వీట్ చేశారు. మీరు ఎంతమంది మ్యాచ్లు చూసారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.